ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న స్కూల్స్ను సీజ్ చేయాలని మంగళవారం డీఈఓకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా పీడీఎస్యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్ మాట్లాడారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్యూ ఆధ్వర్యంలో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న స్కూళ్లను సీజ్ చేయాలని మంగళవారం డీఈఓకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా పీడీఎస్యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎర్ర అఖిల్ మాట్లాడుతూ సూర్యాపేట జిల్లాలో నేరేడుచెర్ల సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బీబీగూడెం దగ్గర సిబిఎస్ఈ సెంట్రల్ స్కూల్కి ఎలాంటి అనుమతులు లేకుండా శ్రీ చైతన్య యాజమాన్యం నడిపిస్తుందని అన్నారు. ప్రతిసారి శ్రీ చైతన్య విద్యా సంస్థలు అనుమతులు లేకుండా కొత్త బ్రాంచ్లను ప్రారంభిస్తూ తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని అన్నారు. కార్పొరేట్ విద్య పేరుతోటి ధనార్జనే ధ్యేయంగా లక్షల రూపాయల ఫీజులను వసూలు చేస్తున్నారని, అధికారులు వీటిని నియంత్రించకుండా వారికి కొమ్ము కాస్తూ అండగా నిలబడుతున్నారని అన్నారు. అధికారుల అలసత్యం వల్లే కార్పొరేటర్ విద్యా సంస్థలు తల్లిదండ్రులు మోసం చేస్తున్నాయని, ఒక పక్క అధిక ఫీజులు, మరోపక్క స్పెషల్ ఫీజులు, అడ్మిషన్ ఫీజులు, పుస్తకాలకు, నోట్బుక్స్కు, ఇతరత్ర వాటికి మరో రకం ఫీజులు వసూలు చేస్తూ కార్పొరేటర్ విద్యా సంస్థలు నడుస్తున్నాయని అన్నారు. పర్మిషన్ లేకుండా విద్యా సంస్థలు నడుపుతూ ఉంటే సంబంధిత విద్యాశాఖ అధికారులు నిద్రావస్థలో ఉండి ధ్యేయంగా శ్రీ చైతన్య స్కూల్ నడవడానికి సహకరిస్తున్నారని అన్నారు. అక్రమంగా అడ్మిషన్ చేస్తున్న శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేసి వాటిపై చర్యలు తీసుకోకుంటే మా సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టి శ్రీ చైతన్య విద్యా సంస్థలు మూసే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ నాయకులు సూరం విజయరెడ్డి, వీరబాబు పాల్గొన్నారు.